టెక్నాలజీ డెమోన్స్ట్రేషన్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రాంలో మనకు ఏదైనా సెంట్రల్ సిల్క్ బోర్డు వాళ్ళు ఇప్పుడు మన పట్టు పురుగుల పెంపకంలో మల్బరీ పెంపకంలో మల్బరీ గార్డెన్ మెయింటెనెన్స్లో అసలు ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే రూట్ రాట్, వేరుకుల ప్రాబ్లం. సో ఈ టెక్నాలజీ డెమోన్స్ట్రేషన్ అనేది మన సెంట్రల్ సిల్క్ బోర్డు వాళ్ళు ఈ వేరుకుల ప్రాబ్లాన్ని రోగాన్ని నియంత్రించడానికి ఇది మిస్టర్ ప్రో అని ఇది మల్బరీ రూట్ ప్రొటెక్టర్ మిస్టర్ ప్రో. సో ఈ మిస్టర్ ప్రో అనేది ఇది ఏంది కదంటే దీంట్లో బ్యాక్టీరియా మరియు ఫంగస్ కన్సోర్టియం, దీంట్లో ఐసోలేట్స్ అనేది ఏదైతే ఈ రూట్ రాట్ని చంపడానికి ఏదైతే అది రెండు కలిపి ఒక కన్సోర్టియం ఒక మిక్సర్ని తయారు చేసినారు. సో దాంట్లో భాగంగా దీంట్లో ఏమవుతుందంటే రూట్ నాట్ రెండు కూడా ఈ ట్రీట్మెంట్ వల్ల అది మొత్తం కూడా ప్రాబ్లం అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. సో ఈ టెక్నాలజీ డెమోన్స్ట్రేషన్లో భాగంగా మనము ఈ రూట్ రాట్ కంట్రోల్ని మనం ఇది ఎలా చేయాలి, అసలు ఇది ఏ విధంగా మనం దీన్ని ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మనం చెప్తున్నాము. సో ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఫస్ట్ ఈ రూట్ రాట్ అనేది వేరుకుళ్ళు, ఈ వేరుకుళ్ళ రోగం అనేది ఏంటిది, ఇది ఎట్లా వస్తుంది ఫస్ట్ మనకు తెలియాల్సింది అది. ఎందుకంటే మనకు ఇది వస్తున్నది, ఇది ఎట్లా వస్తుందో తెలియట్లేదని. సో వేరుకులు ఇది ఏంటి అంటే ఫంగస్ ద్వారా వస్తుంది. ఫ్యూజేరియన్ స్పీషీస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఫంగస్ ద్వారా ఏదైతే ఫస్ట్ చెట్టు పైన భాగం నుండి ఎండిపోయి లోపల వేరు అంతా కూడా ఎండిపోయి ఫంగస్ వచ్చిపోయి బాగా ఇన్ఫెక్షన్ అయిపోతే ఆ చెట్టు అంతా కూడా ఇట్లా తంతే బయటకు వచ్చేస్తుంది. సో మరి అసలు ఈ ప్రాబ్లం అనేది ఎట్లా వస్తుంది, ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఈ ప్రాబ్లానికి రీజన్స్ ఏంటిది కదా అంటే ముఖ్యంగా ఫస్ట్ దీంట్లో మన భూమిలో తేమ శాతం 40% కంటే తక్కువ ఉంటే ఫస్ట్ సిమ్టమ్. దాంతోపాటు ఈ భూమి యొక్క pH ఉంటుంది కదా, ఆ pH ఏదైతే ఉందో ఎక్కువ అంటే ఇప్పుడు మనకు 6.5 నుండి 7 మ్యాక్సిమం అని అనుకుంటాం. 7 కంటే ఎక్కువ ఉంటే భూమిలో అది ఆమ్లంలో ఉన్నదా లేకపోతే ఆల్కలైన్ కండిషన్లో ఉన్నదా. సో దాని యొక్క pH అనేది 7% కంటే ఎక్కువ ఉంటే 7 pH కంటే ఎక్కువ ఉంటే ఆల్కలైన్ దాంట్లో ఉంటే ఈ రూట్ రాట్ అనేది ఎక్కువ వస్తుంది. దాంతోపాటు మన టెంపరేచర్ 30 నుండి 34 డిగ్రీల కంటే పెరిగిందనుకోండి, ఇది ఎక్కువ వస్తుంది. సో ఇట్లా ఇవన్నీ రీజన్స్ కలిపి సడన్గా డ్రై ఉండి బాగా ఎండ ఉండి సడన్గా వర్షం పడితే చూసిందా ఫ్లక్చువేషన్ అనేది అవుతుంది భూమిలో. అప్పటిదాకా డ్రై ఉండి సడన్గా వర్షం పడితే అప్పుడు ఈ రియాక్షన్ మాయిశ్చర్ అనేది ఒకటేసారి దాన్ని ఫ్లక్చువేట్ వలన ఈ రూట్ రాట్ అనే ప్రాబ్లం వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది కదా అంటే ఒకసారి చెట్టు మెల్లగా పైన ఆకు అనేది ఎండుతూ ఉంటుంది, తర్వాత రూట్ అనేది ఎండిపోయి ఆ రూట్ కార్టెక్స్ భాగంలో మొత్తం అంతా చీలికలు ఏర్పడి ఫంగస్ అనేది అయిపోయి ఆ మొత్తం చెట్టు అంతా చచ్చిపోతుంది. చచ్చిపోతే ఏం చేస్తుంది, మళ్ళీ చచ్చిపోవడం దాంతోపాటు దాని పక్కన ఉన్న చెట్టు కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇది ఎక్కువ స్ప్రెడ్ అయ్యే డిజీజ్. ఇప్పుడు జనరల్గా వెట్ రూట్ రాట్ అని ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు బాగా నీళ్ళు ఉన్నప్పుడు ఉంటుంది చూసినారా, దానికి దీనికి సంబంధం. ఇది డ్రై రూట్ రాట్, ఇది డ్రై కండిషన్లోనే ఈ రూట్ రాట్ అనేది వస్తుంది. తేమ శాతము సో మనం ఉండాలి. అది ఏంటంటే ఏ భూమిలో తేమ శాతం తగ్గిపోతే మీకు ఈ ఇసుక నేలల తేమ శాతం తగ్గిపోతుంది. అప్పుడు మనం వాటర్ కొంచెం ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు ఇది ఇసుక నేలలకు మనం తొందరగా అబ్జర్వ్ చేస్తాం కదా, వాటర్ రెడ్ సాయిల్స్ ఉంటాయి కదా, దానికి 4 రోజులకు ఒక తడి ఇస్తే దీనికి 2 రోజులకు ఒకసారి ఇస్తే మనకు తేమ శాతం ఆపుతుంది. ఈ ఇసుక నేలలు కాబట్టి బాగా అబ్జర్వ్ చేస్తుంది, దీని తేమ శాతం ఎక్కువ అవుతుంది. అటువంటి నేలల్లో ఈ ఇసుక నేలలనే ఎక్కువ వస్తుంది రూట్ రాట్. అంతే. తర్వాత మళ్ళీ ఆర్గానిక్ కార్బన్ శాతము 0.6% కంటే తక్కువ ఉంటే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో మెయిన్ ఫస్ట్ మీరు అసలు ఈ రూట్ రాట్ రాకుండా అనేది ఫస్ట్ నివారణ మనం తీసుకోవాల్సింది ఏంటంటే మన భూమి యొక్క ఆర్గానిక్ కార్బన్ శాతాన్ని పెంచుకోవాలి. అది చేస్తే ఈ ప్రాబ్లం అనేది ఫస్ట్ మన దగ్గరికి రాదు. సో దానికి తగ్గట్టు మన సెంట్రల్ సిల్క్ బోర్డు వాళ్ళు CSRTA మైసూర్ వాళ్ళు సో ఈ మిస్టర్ ప్రో అనే దాన్ని కనుక్కున్నారు. సో దీంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో బాగా మన సార్ గారు మన వినోద్ కుమార్ యాదవ్ గారు కూడా ఏదైతే కనుక్కున్నారో తయారు చేసి దాంట్లో ఈయన కూడా ఒక సభ్యుడు. సో ఇది మొత్తం మన సౌత్ ఇండియాలో ఈ రూట్ రాట్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంది. సో అన్ని కారణాలన్నీ చెప్పినాను.
సో ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి కదా అంటే ఇది 2 రకాలుగా దొరుకుతుంది. ఒకటి సాలిడ్ రూపకంలో దొరుకుతుంది, ఒకటి లిక్విడ్ రూపకంలో దొరుకుతుంది. బట్ ఇది మనం సాలిడ్ రూపకంలో ఎట్లా చేయాలి అనేది, ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి అనేది ఉంటుంది. సో ట్రీట్మెంట్ ఏంది కదా అంటే మనకు ఇన్ఫెక్షన్ ఉన్నదాన్ని బట్టి, ఇప్పుడు మన చెట్లు అనేది సివియర్గా పెరిగినాయి అనుకోండి, అదే ఈ చెట్టు కంప్లీట్గా చచ్చిపోయే స్థితిలో ఉన్నదనుకోండి, మనం చేసి వేస్ట్. సో అట్లీస్ట్ ఒక 50-60% అది ఇన్ఫెక్షన్ అయి ఉన్నా దాన్ని బతికించాలి అంటే మనము ఒక ప్రాసెస్, ఒక స్టెప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేది చేయాలి. ఫస్ట్ మనం ఇప్పుడు ముందు సాప్ అనేది యూజ్ చేస్తూ ఉండే, తర్వాత బాబిస్టన్ లాంటిది యూజ్ చేస్తూ ఉండే. సో ఏంది కదంటే ఒకటేసారి ఇప్పుడు తక్కువ ఇన్ఫెక్షన్ ఉంటే దీంతో ఫస్ట్ కానీ ఇనీషియల్ ఒకసారి ట్రీట్మెంట్తో సరిపోతుంది. అదే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే స్టెప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది చేయాలి. సో ఇది దీంట్లో మనకు రాసిపెట్టు కూడా ఉంది అన్ని లాంగ్వేజెస్లో. ఇది అసలు ఎట్లా చేయాలి, అసలు ఈ ప్రోడక్ట్ ఏంటిది, చేసే విధానం తెలుగులో కూడా ఉంది, చేసే విధానం ఏంటిది, తర్వాత ఈ సాయిల్లో ఎన్ని రకాలుగా దీన్ని మనం చేసుకోవచ్చు, దీని బెనిఫిట్స్ ఏంటిది, ప్రతిదీ కూడా ఉంది. సో మీకు ఇదంతా కూడా ఇప్పుడు టెక్నాలజీ డెమోన్స్ట్రేషన్లో భాగంగా ఇవన్నీ చూపెడతాం. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి కదంటే ఏదైతే ఇన్ఫెక్షన్ మన చెట్టు ఏదైతే ఉందో ఇన్ఫెక్టెడ్ అయిన చెట్టు, సో ఆ చెట్టును మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి. సో ఫస్ట్ ఈ చెట్టు ఇప్పుడు సపోజ్ ఇన్ఫెక్షన్ అయిన చెట్టు ఉందనుకోండి, సో ఏం చేయాలంటే సిక్కేచర్ తోటి ఫస్ట్ ఇప్పుడు ఈ చెట్టు మనకు చచ్చిపోయింది, బట్ అంటే మొత్తం చచ్చిపోకుండా చెట్టు శిథిలా ఉన్నది, ఆకులంతా డ్రై అయిపోయినాయి, కింద మాత్రం రూట్ అంతా బాగానే ఉంది. బట్ ఎందుకంటే అది ఇక డ్యామేజ్ అయిపోతున్నది, తెలిసిపోతుంది. ఇట్లా స్టేజెస్ చూసింది కదా, ఓడైపోయినప్పుడు ఈ కొమ్మల బ్రాంచెస్ ఉంటుంది, కింద బాగానే ఉంటుంది, అంటే దీనికి ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు. ఈ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా కంట్రోల్ అవుతుంది. అది ఇంకా ఆ స్టేజ్లో వేయకపోతే కాదు, ఇంకా ఆ స్టేజ్లో అయిపోయింది అనుకో కంట్రోల్ కాదు. సో లోపల అంతా కూడా ఫంగస్ వచ్చిపోయి ఇట్లా తన్నినాం అనుకోండి, ఇట్లా తన్నినాం అనుకోండి, ఇట్లా బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది రూట్ రాట్ తోటి అయినా ఇన్ఫెక్షన్ అయిన చెట్టు. సో దీంట్లో ఏంది కదా అంటే ఫస్ట్ మనము తక్కువ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలి కదంటే ఫస్ట్ ఈ చెట్లు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు కొమ్మలు మొత్తం స్ట్రైట్గా మంచిగా క్లీనింగ్ చేసి షార్ప్గా ఒక 30 సెంటీమీటర్ 20 సెంటీమీటర్ పొడవు దాకా మనం ఏదైతే పెట్టుకుంటాం కదా హైట్ మీద చేసుకొని దాని చుట్టుపక్కల ఒకసారి ఇదంతా తవ్వండి. ఇదంతా చుట్టుపక్కల ఫస్ట్ తవ్వాలి. లోపల ఒక 20 సెంటీమీటర్ల లోపల వేర్ అనేది మనకు అది కావాలి. राउंडगा राउंड पूरा इसको जो है खुदाई कर देना, उसके बाद कोरोना टाइप का इसमें हो गया है, पूरे में फैल जाएगा धीरे धीरे. जैसे कोरोना था ना, तो आरी बगल को भी कर देना. దీంట్లో కొంచెం నీళ్ళు ఇస్తారు, నీళ్ళు इस मौका में हो गया है तो बगल में भी करना, उधर भी इधर भी इधर भी जो भी है. ఇప్పుడు ఈ మొక్కకు అయిందనుకోండి, దీని చుట్టుపక్కల 4 మొక్కలకు చేయాలి మనం ట్రీట్మెంట్. లేకపోతే ఆ మొక్క అంతా పాకి మొత్తం అన్ని చోట్ల కూడా అదైపోతుంది. कोरोना होता था ना, सबका तो उनको हो जाएगा, आपको हो जाएगा. वैसे ये भी है कोरोना टाइप प्लांट में कोरोना इसमें हुआ ना, इससे हुआ ऐसे करके ना यहाँ खोद वहाँ करके पानी से भी हो जाएगा, स्प्रेड हो जाता है. पूरे का ट्रीटमेंट మొత్తం దీన్ని దాని చుట్టూ కూడా పైన ఏదైతే ఉన్నదో ఇప్పుడు ప్రూనింగ్ చేసి ఉంది కదా, ఆ షార్ప్ ఎడ్జ్ అక్కడ ఏదైతే పాయింట్ నుండో మొత్తం చుట్టూ అంతా రౌండ్గా నీళ్ళు పోయాయి. हमारे देवर है भाई, ऐसा नहीं है. हमें भोजन मिल रहा ना इसी से ना, वो प्रैक्टिकल पे याद रहता. చూడండి ఇట్లా పోసిన తర్వాత ఏం చేయాలి,
మట్టితోటి కప్పేసేయాలి. సో ఇట్లా అంతా కూడా ఇట్లా ఇది చేసిన తర్వాత ఒక 10 రోజులు 15 రోజులు మనము మంచి వాటర్ నార్మల్ ఇవ్వాలి, మంచి ప్రాపర్ వాటరింగ్ ఇవ్వాలి. లేదు, వాటరింగ్ రెగ్యులర్ వాటరింగ్ ఇచ్చేటట్టు వాటర్ ఇవ్వాలి, మాయిశ్చర్ అనేది మెయింటైన్ చేయాలి. అయితే ఇది చేసేటప్పుడు ముందు కూడా కొంచెం వాటరింగ్ ప్రాపర్ మాయిశ్చర్ అనేది మెయింటైన్ చేయండి. ఒకటి మెయిన్ ముఖ్యమైన గమనికలు చేసుకోవాలి మనం. ఓకేనా? సో ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ నేను చెప్తాను, రూట్ రాట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది జాగ్రత్తలు, ఇది ఎట్లా చేయాలో ఇప్పుడు మనం చూపెట్టినాము. సో ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా మనం వాటరింగ్ ఇస్తూ ఉంటాము. మళ్ళా రేపో ఎల్లుండో ఏం చేయాలి అంటే సేమ్ ఇదే ప్యాకెట్ ఉన్నది కదా, ఒకసారి ఇవ్వండి ఆ ప్యాకెట్. ఇదే ప్యాకెట్ ఉన్నది మన దగ్గర, ఏమైనా పెండ ఉన్నదా? అది మన కొంచెం ఆవుల పేడ కానీ ఏమైనా ఉన్నదా? ఇక్కడ కొంచెం ఉన్నదా? ఉంటే కొంచెం తీసుకురండి. అది అట్లనే ఇది చేసే విధానం కూడా అంత జాగ్రత్తలు మనం చూసుకొని చేసేసుకోవాలి. అంటే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నదంటే 10 లీటర్లు పోయాలి. ఇన్ఫెక్షన్ ఎక్కువ ఇప్పుడు దీంతో పోయాలి, దీనికి కూడా దీనికి 5 లీటర్లు మంచిగా ఒక దగ్గర అయితే దాన్ని 10 days బాగా పెట్టమంటాడు. బాగా పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని వేసుకోమంటుండు. అది మొత్తం ఎరువు కూడా అంటే ये जो इसमें पीको है एक जार कितना डालना? 1 kg గుర్తుపెట్టుకోండి. చెట్టుకు 1 కిలో, చెట్టుకు 1 కిలో అంటే మనకు ఒక 50 చెట్లకు ఎరువు తయారవుతుంది. మీరు ఫస్టే మీరు తోట మొత్తం తిరిగితే నీకు ఎన్ని చెట్లు ఉన్నాయని ఒక అవగాహనకు వచ్చేస్తారు. మీకు దాన్ని బట్టి మనం తయారు చేసుకొని వాడుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా అందరికీ ప్రాక్టికల్గా. సో ఇదొక స్టెప్ తర్వాత ఇన్ఫెక్షన్ బట్టి ఫస్ట్ ఈ స్టెప్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తారు, ఆ పెండ మంచి మాగిన పెండ తీసుకోవాలి. సేమ్ ఇప్పుడు చెప్పినట్టు 50 కేజీల పెండ తీసుకోండి, ఇది 1 కేజీ ప్యాకెట్ తీసుకోండి. ఏదన్నా పెండ FIM ఫామ్ యార్డ్ మాన్యూర్ మాగింది తీసుకొచ్చుకొని మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి ఏంటంటే కొంచెం నీళ్ళు చల్లేసి ఒక నీడ షేడ్లో పెట్టేసి రోజు దాన్ని మిక్స్ చేసేసి కొంచెం నీళ్ళు చల్లాలి. ఇట్లా ఎన్ని చేస్తారు, 8 నుండి 9 రోజులు చేయాలి. 10 రోజులు చేయండి. చేసిన తర్వాత 11వ రోజు ఏం చేస్తారు కదంటే సేమ్ ఇక్కడనే ఇట్లా తవ్వేసుకోవాలి. మళ్ళీ తవ్వేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ ఉన్నాయో తవ్వేసిన తర్వాత ఆ మిక్స్ చేసిన దాంట్లో ఏదైతే ఉంటుందో 1 కేజీ తీసుకోవాలి. 1 కేజీ తీసుకొని రౌండ్గా వేసేసేసి కప్పేసేసి మట్టి కప్పేసి మంచిగా వాటరింగ్ చేయాలి. సో ఇట్లా అన్ని చుట్టుపక్కల చెట్లకి ఇవ్వాలి. ఇట్లా ఎక్కడెక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నదో ఇది సెకండ్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ ఏమో లిక్విడ్ నీళ్ళతోటి, సెకండ్ స్టెప్ ఏదో దాంతో. ఇట్లా చేస్తే మీ ఏదైతే రూట్ రాట్ సింటమ్ ఉంటుందో మొత్తం కంట్రోల్ అవుతుంది. సో ఈ విధానికి మంచి జాగ్రత్త మెలకువలు, చిన్న చిన్న టెక్నిక్సే ఉంటాయి. ఆ జాగ్రత్తలు పాటిస్తే ఈ రూట్ రాట్ అనేది కంట్రోల్ అనేది అవుతుంది. దీని మీద ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? पार्टी मिनिमम 50 చెట్లు अगर आपके पास नहीं है सर तो इसको बना भी सकते हैं आप। आपको सर बोल दिए आप बना सकते हैं मल्टी और ये सर भी है, ग्रोथ प्रमोटर भी है। विटामिन नहीं खाते हैं, हमारा ग्रोथ भी, पौधे का ग्रोथ भी ज़्यादा होगा। जो एक्सकेल बड होता है ये जो है मन से बहुत अच्छा आएगा। PGPR भी है, ग्रोथ प्रमोटर। ఈ దీంట్లో సిస్టంలో ఏమంటున్నారు కదా అంటే మనకు ఉండే ఫంగస్ బ్యాక్టీరియా అనేది రోగాలను ఇది ఏదైతే ఉన్నదో దాన్ని నయం చేసే కాక దీంట్లో గ్రోత్ ప్రమోట్ అంటే ఏదైతే చెట్టును పెరిగే అంత దానికి హార్మోన్స్ గ్రోత్ ఉంటాయి, ప్రమోటర్స్. అది కొడదాం కదా సెరిబూస్ట్ అట్లా పనిచేస్తుంది అన్నట్టు. సో అట్లా గ్రోత్కి కూడా ఉపయోగపడుతుంది. సో దీంట్లో మళ్ళీ ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటి కదా అంటే బ్యాక్టీరియా ఫంగస్ 2 ఉంటాయి కదా దీంట్లో. ఒకటి పని చేస్తే ఒకటి పని చేయకపోయినా ఇంకోటి పని చేస్తుంది. అంటే ఆన్ అండ్ ఆఫ్, ఒకటి కాకుండా ఇంకోటి మాత్రం కంపల్సరీ పని చేస్తుంది. సో దీన్ని
స్ప్రే చేసి ఎట్లా చేస్తారు? స్ప్రే సెరిబోస్ కంటే స్ప్రే చేసి ఇది వేరు ద్వారా వేరు अगर अच्छा रहेगा तभी तो Actually అయితే हमारा हाथ रहेगा ही మనకు नहीं। వచ్చే రోగాలన్నీ వేరు ద్వారానే వస్తుంది. ఏ పంటన్నా తీసుకోండి, మనం వేరు వ్యవస్థ కరెక్ట్ ఉంచితే నీకు మొక్క హెల్తీగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. అది లేకపోతే వేరుకు వెళ్ళలేదు అనుకో, మనం మీద ట్రీట్మెంట్ ఎంత చేసినా కానీ వేస్ట్ అది. सर एक चीज़ बता दीजिए इनको, अगर हमारे पास हाथ नहीं रहे खाना कैसे खाएंगे? तो मेन चीज़ पौधे में वही होता है, बेरू नहीं रहे खाना कैसे खाएगा? नहीं कर सकते ना, हाथ नहीं తినలేరు కదా. అది बेरू చాలా इंपॉर्टेंट అది हेल्दी। एक फोटो यहाँ ले लीजिए और उसके बाद एक फोटो ना पट्टू ना अनुमानम। हाँ మన మిస్టర్ ప్రో పట్టు నా పట్టు గుడ్ గుడ్ స్లోగన్.